మాస్క్ తీయై దొంగ పట్ల లంచోళ్ళగా అగ్గిపెట్టి ఉంది దగ్గర అంత కష్టం ఓడి అమ్మ లోడ్చు అరే ఎత్తి ఎత్తి మాస్క్ తీయై దొంగ పట్ల లంచోళ్ళగా తోల్చిరాను ఫస్ట్ అది జడిసిపోతుండ అది కాదు తాత ఇప్పుడు మీరు ఇక్కడ పొలాలు చాలా తక్కువ ఎక్కువ ఉన్నాయి మనుషులు ఇల్లులు తక్కువ ఉన్నాయి కదా లేదు సార్ మాది భూమి తక్కువైనది ఇప్పుడు అక్కడ పడే భూమి అంతా సూకుర్ది ఈ ఊరిది తక్కువ సూకూరుదా అవును అప్పుడు అక్కడ కూడా ఇల్లు తక్కువ ఉన్నాయి కదా మనుషులు తక్కువ ఉన్నారు భూమి ఎక్కువ ఉంది మనుషులు చాలా తక్కువ ఉన్నారు ఇల్లులు పొలాలు బాగా ఎక్కువ ఉన్నాయి సూకురికి భూమి ఎక్కువ పొలాలన్నీనా పొలాలు సూకురిది ఎక్కువ ఉన్నది మాకు తక్కువ ఉన్నది ఓకే మనిషికి మామూలుగా ఎన్ని ఎకరాలు ఉంటుంది అంటావు మనిషికి ఒక ఎకరం అంటే ఇక్కడ 100 ఇల్లు కంటే తక్కువ ఉన్నాయి కదా అంటే 100 ఎకరాలు అంటే ఇక్కడ చూస్తే చాలా ఎకరాలు ఉన్నాయి కదా ఇక్కడే నేను 45 ఇల్లు ఇలాగ 45 ఇల్లులు మనిషికి ఒక ఎకరం అంటే ఇక్కడ చాలా ఎకరాలు ఉన్నాయి కదా అని అంటే మెట్టు అలాంటిది కలిసి అంటే గవర్నమెంట్ సంబంధించింది అంతా మీదేనా గవర్నమెంట్ సంబంధించింది మీరు ఓన్లీ పండించడం వరకే అంటే మీరు అమ్ముకోవడానికి ఇంత అవుదా లేదు అమ్ముకోవడానికి పర్మిషన్ లేదు తినడానికి పండించుకోవడానికి పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తున్నారా ఇస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ పథకాలు అన్నీ అందుతాయా ఓకే మరి మీకు ఇక్కడ స్కూళ్ళు కానీ అన్నీ స్కూళ్ళు అన్నీ మీకు ఎలాగ ఇప్పుడు డబ్బులు ఎలాగ మీరు డైలీ మీకు ఎలా వస్తుంది అమౌంట్ ఎలా పని ఉంటుందో ఏం చేస్తారు పనికి మీకు పని ఏంటి అసలు పని ఏం చేస్తారు ఉపాధి పని అనే దానికి ఆ రోజుకి 200 అలా పడుతుంది పని ఉంటుందా ఇక్కడ ఉంటుంది పని ఉంటుంది మీకు ఉపాధి పని రోజు ఉండదు కదా అయితే ఉపాధి పని అంటే మన ఇది కాఫీ అది మిరియాలు మిరియాలా మిరియాలతో మిరియాలు ఇది కాఫీ దీనివల్ల ఎక్కువ ఇవన్నీ గవర్నమెంట్ లేకపోతే మీ వాళ్ళేనా ఇది మా అంటే గవర్నమెంట్ మాది సగం కొంచెం వారు కూడా గవర్నమెంట్ కూడా చిన్న సాయం మొక్కలు వారే ఇచ్చారు ఫస్ట్ ఈ సిల్వర్ మొక్కలు ఈ మిరియాలు ఈ కాపీలు కూడా గవర్నమెంటే ముందు సహకారం చేశారు చేసిన తర్వాత అప్పుడు మేమే మళ్ళీ నర్సరీలు పెట్టుకొని మొక్కలు పెంచి మేము మళ్ళీ చేసుకున్నాం వార్షికం మేషికం లేదు అంటే ఇప్పుడు మిరియాల రేటు 600 రూపాయలు కేజీ ఇవన్నీ మీరే అమ్ముకోవాలా గవర్నమెంట్ అమ్ముకోవాలి లేదు మేమే అమ్ముకోవడమే
గవర్నమెంట్ కింద నుంచి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు. ఇది రిజిస్టర్ భూమి కదా పని? రిజిస్టర్. మీ పేరు మీద పాస్బుక్ అవన్నీ ఉంటాయా? అన్నీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ షాపులు ఏమి లేవు కదా, సరే మీకు సామాన్లు ఎలా, కూరగాయలు సరుకులు మీరు ఎక్కడికి వెళ్తారు కొనడానికి? హుకుంపేట వాళ్ళు అక్కడ ఉంది చోరణ, అన్నీ దొరుకుతాయా? అదే మాకు సంత, పెద్ద సంత, అన్ని సామాన్లు అక్కడే. ఓకే. ఈ సామాన్లు ఇది అమ్మడానికి కూడా అక్కడే. అమ్మచ్చా? ఊరికి అమ్ముకోవచ్చు, అక్కడ మార్కెట్ అదే మార్కెట్ మాట. ఓకే. అన్నీ అక్కడే అవుతాయి. మీరు గవర్నమెంట్కి అమ్మరా పంట ఏది కూడా, రైస్ కానీ ధాన్యం కానీ ఏది? లేదు, అమ్మరా? గవర్నమెంట్కి తీసుకోవట్లేదు. లేదు. ఇక్కడ మీరు మామూలు సాకారులు తీసుకుకి సోళ్ళు సామాన్లు పండిస్తాం, పల్లానికి దాన్ని. మీ కుటుంబం ఇక్కడ ఉందా? ఇక్కడనా మీరు? ఎంతమంది మేము? ఫ్యామిలీ మేము 4 అయితే 5 నా భార్య చచ్చిపోయింది. ఓకే. మా కోడళ్ళు 2 కొడుకు. ఓకే. 4. ఓకే. మీరు పనికి వెళ్ళి వస్తావా? ఇది కాపు పనిలేరని గింజలు కాఫీ గింజలు చూపిస్తాను. నిమ్మకాయలు, కాఫీ గింజలు ఇవన్నీ పండించాలా? ఈ ఎండబెట్టాలా? ప్రాసెస్ ఏంటి ఇప్పుడు? ఎలా చేస్తారు మనం కాఫీ గుండా? ప్రాసెస్ ఏంటి అసలు? ఎలా చేస్తారు? ఇంటికి మిషన్ ఉన్నది. మిషన్ ఆడించి లోపు గింజ ఉన్నది కదా, ఈ ఎండబెట్టాలా ఇది? మిషన్ గాడి తొక్క జల్లేసి ఎండితే ఇలా అవుతుందా? మొత్తం ఈ తొక్క జల్లేసి లోపల పిక్కినది కదా, పిక్కి ఇంచుమించు 1 రోజులు ఆరబెట్టాలి. ఆరబెట్టాలి ఎండలోనా లేకపోతే మామూలు నీళ్ళలోనా? మామూలు ఎండలోనే 1 రోజులు. అలా గారపోతే సాకులు తీసుకోరు. గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందా మీకు? అంటే పంట పండించడానికి స్టార్టింగ్ వర్షాలు పడి పంట పోయింది అనుకో, డబ్బులు కూడా ఇస్తారు. పంట పోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సాయం చేస్తారు. సరే కదా. సరే.